ఇది ఒక ధైర్యవంతురాలైన చిన్న పిచ్చుక కథ. పచ్చటి కొండల మధ్య, తెల్లటి మబ్బులతో మెరిసే నదుల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన చిన్న ఊరిలో చక్కీ అనే చిన్న పిచ్చుక ఉండేది. ఆమె చిన్నది, కాని కలలు మాత్రం ఆకాశాన్ని మించినవి. చక్కీ గ్రామంలో ఉన్న పెద్ద వేటపాకు చెట్టులో తన తల్లి తండ్రులతో కలిసి ఉన్న మృదువైన గూళ్ళో జీవించేది. బయట ప్రపంచం చాలా ప్రమాదకరం చక్కీ అని వాళ్ళు ఎప్పుడూ చెప్పేవారు. కాని చక్కీ మాత్రం దూరమైన చోట్లను చూసే కలలు కంటూ ఉండేది. ఒక రాత్రి నక్షత్రాలను చూస్తూ చక్కీ మెల్లగా అన్నది, ఒకరోజు ఆ కొండల మించిపోయి ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలి. అప్పటినుంచి ఆమె గుండె పెద్ద ప్రయాణానికి సిద్ధమైంది. ఒక ఉదయం తుపాను వల్ల గూడు కొంత భాగం పడిపోయింది. ఆ దృశ్యం చూసిన చక్కీ ధైర్యంగా తనలో తానే చెప్పుకుంది, ఇప్పుడే సమయం. ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆమె అడవి మీదుగా వెళ్తుండగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భారీ గాలులు, వాన, మెరుపులతో ఆమె తాడిపారిన ఆకుల్లా తేలిపోయింది. అప్పుడు ఓ తెలివైన బొద్దింక వచ్చి ఆమెను ఓ పగులిన గుహలోకి తీసుకెళ్లాడు. నీ ధైర్యం గొప్పది బాబూ అని బొద్దింక ముద్దుగా అన్నాడు. ఆ బొద్దింక ఆమెకు ఆకాశాన్ని చదవడం, గాలిని వినడం, తన రెక్కలను నమ్మడం నేర్పాడు. నీ బలమేమిటంటే నీ గుండె అన్నాడు. చక్కీ మళ్లీ ఎగిరింది, ఈసారి ధైర్యంగా. ఆమె ఎప్పుడూ చూడని దృశ్యాలు చూసింది. జలపాతాలు, ప్రకాశించే పువ్వులు, మాట్లాడే సీతాకోకచిలుకలు. ఒకరోజు ఆమె ఓ ఊరికి వచ్చింది. అక్కడ పక్షులను బంధించి పింజరాల్లో పెట్టి అమ్ముతున్నారు. చక్కీ ఇది చూసి గుండె కలవరపడిపోయింది. ఆ రాత్రి చక్కీ ధైర్యంగా ముందుకు వచ్చి ఒక్కొక్కటి పింజరం తెరిచింది. పక్షులు అన్నీ సంతోషంగా ఆకాశంలోకి ఎగిరాయి. చాలా ప్రయాణాల తరువాత చక్కీ తన గ్రామానికి తిరిగొచ్చింది. ఆమెకి కొత్త అనుభవాలు, కొత్త స్నేహితులు ఉన్నారు. ఊరి పక్షులు ధైర్యవంతురాలివి చక్కీ అంటూ సంబరంగా స్వాగతం ఇచ్చారు. ఆ రోజునుంచి చక్కీ ఒక చిన్న పిచ్చుక కాదు. ఆమె ఓ కథ, ఓ ప్రేరణ. ప్రతిరోజూ చిన్న పక్షులు ఆమె చుట్టూ కూర్చుని కథలు వింటూ ఉండేవారు.